సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్వి భవత వ్లాగ్స్. ఇదైతే మన కొత్త 14 days సిరీస్ డే 2 అనమాట. డే 1 చూడకపోతే తొందరగా వెళ్ళి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో చూసేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేమైతే జస్ట్ ఇప్పుడే బస్ దిగైతే మా హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే చాలా టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాం, ఇంక్లూడింగ్ పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా. ఫ్రెష్ అప్ అయిపోయాక టిఫిన్ తినాలి కదా, అందుకే బస్ వాళ్ళే టిఫిన్ ఇస్తున్నారు మాకు. మేమందరం ఇక్కడ టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఫుడ్ మొత్తం బస్ వాళ్ళే ప్రిపేర్ చేసి మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు టిఫిన్ పూరి అయితే వాళ్ళు పూరి ప్రిపేర్ చేస్తున్నారు. అందరూ అయితే టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము ఇక్కడైతే నెక్స్ట్ టెంపుల్స్కి వెళ్ళడానికి ఆటోస్ అయితే మాట్లాడుతున్నాం. ఇంకా టిఫిన్ తినేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేయడమే. లెట్స్ గో. మేమైతే ఇప్పుడు ఒడిశాలో భువనేశ్వర్లో అయితే ఉన్నాము. ఇప్పుడైతే కేదార్ గౌరీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మనం కేదార్ గౌరీ టెంపుల్కి అయితే వచ్చేసాము. మేమైతే ఒక గైడ్ని పెట్టుకున్నాము అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ అస్ ఎవ్రీథింగ్. అంటే స్టోరీ చెప్పలేదు, కానీ అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి ఇది టెంపుల్, ఇది కేదార్ గౌరీ టెంపుల్ అట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. This is our Kedar Gauri temple. సో ఇప్పుడైతే ముక్తేశ్వర సిద్ధేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఫైనలీ ఇదే అండి ముక్తేశ్వర సిద్ధేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ని అయితే 9th to 10th century మిడిల్లో బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ టెంపుల్కి ముక్తేశ్వర సిద్ధేశ్వర అనే పేరు ఎందుకు వచ్చిందంటే, శివుడు ఈ గుడి కట్టిన ప్రదేశంలో ఒక రాక్షసుని సంహరించాడు. ఆ సంహరించడంతో శివుడికి ముక్తేశ్వర అనే పేరు వచ్చింది. సో ఆ పేరు రావడం వల్ల, అలానే ఆ రాక్షసుని సంహరించడం వల్ల శివుడు అందరినీ కాపాడారు కాబట్టి దానికి గుర్తింపుగా ఈ గుడిని అయితే స్థాపించారు, ముక్తేశ్వర సిద్ధేశ్వర అనే పేరుతో. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ టెంపుల్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం పరశురామేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే 7th century ఇది. సో ఈ పరశురామేశ్వర టెంపుల్ అయితే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్. ఇదైతే 7th to 8th century మిడిల్లో అయితే బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ పేరైతే పరశురామ అని విష్ణు అవతారంతో లింక్ అయి ఉంటుంది. దీన్నైతే 7th to 8th century మిడిల్లో శైలోద్భవ అనే డైనాసిటీ వాళ్ళైతే నిర్మించారు.
లోపలైతే ఒక పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగానికి అంకుల్ అయితే అభిషేకం చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ మీద చల్లుకుంటే మంచిదంట, ఎందుకంటే వాటర్ మిడిల్లో అయితే ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ మా మామయ్య శ్లోక చెప్తా అన్నారు, నేను కూడా ఓకే రికార్డ్ చేస్తా అని చెప్పా. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణతం క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ అయితే అనంత వాసుదేవ టెంపుల్. ఈ టెంపుల్ అయితే కృష్ణుడికి డెడికేట్ చేసిన టెంపుల్. చాలామంది అంటూ ఉంటారు, ఒకవేళ మీకు పూరిలో జగన్నాథుడి దర్శనం జరగకపోతే ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే చాలు. సేమ్ జగన్నాథుడికి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం వస్తుంది అని అంటూ ఉంటారు. ఇక్కడ ప్రసాదం వెరైటీగా చేస్తున్నారు. ఒక కుండలో సమ్ ఫ్రూట్స్ అని వేసి దాన్ని కాల్చి చేస్తున్నారు. అది కూడా గ్యాస్ ఏం లేకుండా కట్టెల పొయ్యల పైన మన ట్రెడిషనల్గా ఎట్లా చేస్తామో అట్లా చేస్తున్నారు. సో ఫైనలీ మనమైతే లింగరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ భువనేశ్వర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అంట. నాకు తెలిసి మోస్ట్లీ ఫోన్స్ అయితే అలా ఉండవు, కానీ అలా ఉంటే కనుక కంపల్సరీ నేను మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. ఇక్కడ లింగరాజస్వామి టెంపుల్ బయటనే మహంకాళి టెంపుల్ అంట. 2 శివలింగాలు అయితే ఉన్నాయి. ఇది మెయిన్ టెంపుల్ కావడంతో ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అండ్ కెమెరాస్ అయితే అలౌ లేదు. సో నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. ఇట్లా సన్ టెంపుల్ బయటనే విజిటర్స్కి అయితే చాలా స్టాల్స్ అయితే పెట్టారు షాపింగ్ కోసం. ఫైనలీ నా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట. నేను ఎప్పటి నుండో కొనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే నా విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. మేమైతే కొనార్క్ సన్ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. కొనార్క్ సన్ టెంపుల్ అయితే అస్సలు మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. సో అందుకే మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో ఈ సన్ టెంపుల్ని అయితే 13th centuryలో బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ సన్ టెంపుల్ని అయితే సూర్యభగవానుడికి డెడికేట్ చేయడం జరిగింది. ఈ సూర్యభగవానుడు దేవస్థానాన్ని 1250 కామన్ ఎరాలో అయితే బిల్డ్ చేశారు, అంటే దీన్ని కట్టించారు. దీన్ని కట్టించిన రాజు అయితే నరసింహదేవ I అండ్ డైనాసిటీ వచ్చేసి ఈస్టర్న్ గంగా డైనాసిటీ. ఈ సూర్యభగవానుడి గుడికి అయితే చాలా హిస్టరీ ఉంది. సో పదండి నడుస్తూ మాట్లాడుకుందాం. ఈ సన్ టెంపుల్లో సూర్యభగవానుడి విగ్రహాన్ని అలాయ్ ఆఫ్ 8 metals, అష్టతదు అండ్ 8 stoneతో అయితే చేశారు. అండ్ ఆ 8 stone కూడా చాలా పవర్ఫుల్ ఉండే.
అది రిపీటెడ్గా ఏ సపోర్ట్ లేకుండా గాల్లో ఎగురుతూ ఉండేది, ఎందుకంటే చాలా మ్యాగ్నెట్స్ అయితే ఉండేవి ఐడ్ స్టోన్లో. ఈ సూర్యభగవానుడి గుడికి అయితే 24 వీల్స్ ఉంటాయి, అంటే రథచక్రాలు. ఈ రథాన్ని 7 గుర్రాలు అయితే లాగుతూ ఉంటాయి. ఈ 24 వీల్స్ ఉన్నాయి కదా, 24 చక్రాలు, ఈ చక్రాలు అయితే మన 24 అవర్స్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ 7 గుర్రాలు ఉన్నాయి కదా, 7 హార్సెస్, ఈ 7 హార్సెస్ ఏమో మన 7 డేస్ అ వీక్ని అయితే డిస్క్రైబ్ చేస్తాయి. అంటే 24 అవర్స్ అండ్ 7 డేస్ అ వీక్ని అయితే డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. నేను మీకు ఇందాక చెప్పా కదా, సూర్యభగవానుడి విగ్రహం గాల్లో ఎగురుతుండేది ఏ సపోర్ట్ లేకుండా అని చెప్పి. పూరి జగన్నాథ్ గుడి రావడంతో, దాన్ని బిల్డ్ చేయడంతో ఎక్కువ మంది ఆ గుడికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ కొనార్క్ సన్ టెంపుల్కి తక్కువ ఇచ్చేవారు. సో ఈ సూర్యభగవానుడి గుడి వాళ్ళు అయితే ఏం చేశారంటే, ఈ ఎగిరే విగ్రహాన్ని తీసుకెళ్ళి పూరి జగన్నాథ్ గుడిలో అయితే పెట్టారు. అండ్ ఈ గుడిలో అయితే ఒక స్టోరీ ఉంది. ఈ గుడిలో అయితే పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉండేది, అది షిప్స్ని, కంపాస్ని అన్నిటినీ డిస్టర్బ్ చేస్తూ ఉండేది అని మన పూర్వీకులు అయితే చెప్పారు. ఈ గుడి చూడడానికి సగం కూలిపోయి ఉండిద్ది. సో చాలామంది చాలా స్టోరీస్ కింద అయితే చెప్పారు. నేను మీకు అందులో కొన్ని అయితే చెప్పబోతున్నాను. జనరల్ కల్పహాడ్ అనే ఒక ముస్లిం రాజు హిందూస్కి అగేన్స్ట్గా పోరాడేవారు. సో వారు ఈ కొనార్క్ సన్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేద్దామని ట్రై చేసినట్టు ఒక స్టోరీ అయితే ఉంది. మేబీ ఆ జనరల్ కల్పహాడ్ ఇంకా వాళ్ళ టీం కలిసి కూల్చారేమో, మనకు తెలియదు. అండ్ ఇంకో 2 స్టోరీస్ అయితే ఉన్నాయి. కొంతమంది అంటారు న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినాయేమో, ఎర్త్క్వేక్ కానీ, భూకంపాలు కానీ, లేదా సైక్లోన్స్ కానీ, లేదా ఏమన్నా పెద్ద వర్షం పడి పిడుగులు వచ్చి ఈ గుడి పైన పడితే ఇట్లా కూలిపోయిందేమో అని కొంతమంది అంటారు. అండ్ ఇంకో కొంతమంది అంటారు అసలు ఈ గుడి మొత్తం ఫుల్గా కంప్లీటే అవ్వలేదు, ఫుల్గా కట్టలేదు అని కొంతమంది అంటారు. ఎందుకంటే మధ్యలో కట్టే వాళ్ళకి సమ్ డిజీజ్ ఏదో వచ్చిందంట, సో అందుకే ఫుల్గా కట్టకుండా మధ్యలో ఆపేశారు అని కొంతమంది అంటారు. కానీ హిస్టరీ బట్ చూస్తే మాత్రం ఎవిడెన్స్ ఏం లేదు, ఫస్ట్ స్టోరీ కరెక్టా, సెకండ్ స్టోరీ కరెక్టా, లేదా థర్డ్ స్టోరీ కరెక్టా అని చెప్పి ఏ ఎవిడెన్స్ ఇంకా ప్రూఫ్స్ లేదు. అండ్ మా వాళ్ళు అనడం ప్రకారం మా వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక బంగారపు సూర్యభగవానుడి విగ్రహం ఉంది, దానికోసం బ్రిటిష్ వాళ్ళు అయితే వచ్చి దీన్ని కూల్చేశారంట. మేబీ ఆ స్టోరీ కూడా కరెక్టే ఉండొచ్చు, కానీ దేనికి అయితే ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు. సో ఇప్పటి వరకు ఇది మిస్టరీగానే ఉంది. కొనార్క్ సన్ టెంపుల్ని ఎవరైనా వచ్చి కూల్చేశారా, లేదా సగం కట్టి ఆపేశారా అనేది ఇప్పటివరకు ఎవిడెన్స్ లేదు. నేను చెప్పిన హిస్టరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ కూడా చేయండి. అది కూడా మీకు కనిపిస్తుంది అక్కడంతా సగం నిచ్చెనలు అండ్ పైకి ఎక్కడానికి మెట్లు అవన్నీ వేసున్నాయి. మేబీ నిజంగానే సగం కట్టేసి వదిలేసి ఉండొచ్చు. మీరు చూడొచ్చు బిల్డ్ చేసేవి అక్కడ ఉన్నాయి. ఈ కొనార్క్ టెంపుల్ వీల్స్ని అయితే మీరు 10 రూపీస్ పైన కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే హాఫ్ వే అయితే వచ్చాము, అంటే అటు నుండి ఇటు సగానికి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ బ్రేక్ ఇంకా కూర్చునే వాళ్ళకి బెంచెస్ అయితే ఉన్నాయి. నేనైతే మన జర్నీని మళ్ళీ కంటిన్యూ చేసేద్దామని చెప్పి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కనిపించింది ఇది నార్మల్ రాతితో చెక్కిన సూర్యభగవానుడి విగ్రహం. దీనికి కూడా చేతులు అయితే లేవు, నాకు తెలియదు మరి ఎందుకు లేవు. ఫైనల్గా లంచ్ టైం అయితే అయిపోయింది. మేము ఇక్కడ ఒక హోటల్ లాంటి స్పేస్ ఉంటే అక్కడ ఆగి తింటున్నాము. మేము వెళ్ళి సన్ టెంపుల్ చూసుకొని వచ్చేసరికి మా బస్ వాళ్ళు అయితే మా లంచ్ ప్రిపేర్ చేస్తారు అండ్ మేము టెంపుల్ చూసుకొని వచ్చి తినేస్తున్నాం. నెక్స్ట్ అయితే మేము కొనార్క్ బీచ్కి అయితే వెళ్తున్నాము.
అండ్ హియర్ మనమైతే కొనార్క్ బీచ్కి అయితే వచ్చేసాము. లెట్స్ ఎక్స్ప్లోర్ కొనార్క్ బీచ్. మేమైతే బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ అయితే చేయలేదు, జస్ట్ బీచ్ని చూసి కొన్ని షెల్స్ తీసుకొని అయితే వచ్చాము. ఎందుకంటే బస్లో వాటర్ అయిపోతుంది అండ్ మా లగేజెస్ అన్నీ తడిచిపోతాయి కాబట్టి బస్ వాళ్ళు వెళ్ళొద్దు దిగొద్దు అని చెప్పారు. సో బయట నుండి చూసి వచ్చేసాం. సో ఫైనలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రీమ్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. నాకు తెలిసి మీరు గెస్ట్ చేసేసినట్టున్నారు. ఎస్, పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నిజంగా అసలు దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వచ్చారంటే, ఓ మై గాడ్, చాలామంది వచ్చారు. అండ్ అందులో కూడా మా దర్శనం చాలా బాగా జరిగింది. జస్ట్ ఆ జగన్నాథుడిని చూడంగానే జస్ట్ మెస్మరైజ్ అయిపోయాము. అసలు మాటల్లో చెప్పలేము, చూస్తుంటే మాకే భయం వేసింది. కానీ ఆ పంతులు గారు పైకెక్కి ఎంత మంచిగా చేంజ్ చేశారో అసలు. అండ్ ఈ జెండా మిస్టరీ అయితే గాలి ఒకవైపు వస్తుంటే ఈ జెండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఎగురుతుంది. ఇప్పటివరకు ఈ మిస్టరీని ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. అండ్ అలాగే ఇక్కడ ప్రసాదం స్వయంగా లక్ష్మీదేవి వచ్చి ప్రసాదం టేస్ట్ చూసి నచ్చితే వదిలేస్తుందంట. ఒకవేళ నచ్చకపోతే ఒక కుక్క షాడోలో అయితే వచ్చి దాన్ని పాడు చేస్తుందంట. అలానే ఇక్కడ చాలామంది అంటారు కృష్ణుడు హార్ట్ అయితే ఈ జగన్నాథుడి విగ్రహం లోపల ఉంది అంటారు. A few moments later. So bye everyone, this is the end of day 2. Day 3 లో కలుద్దాం. Bye.